रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। రామభద్ర క్షేత్రంలో ఇవాళ మార్గశిర శుద్ధ చతుర్దశి పూర్ణిమ శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా చక్కగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఇప్పుడే అయినాయి. చక్కగా మనం స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గోశాలలో ఉన్నటువంటి గోమాతలని గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని చెప్పి గోమాతను దర్శిస్తే, స్పర్శిస్తే, ప్రదక్షిణం చేస్తే, గ్రాసం పెడితే, గో సంరక్షణ చేస్తే, గోవుని ప్రేమిస్తే, గోవుని మనలో ఒక బిడ్డగా మనం కనుక ప్రేమగా చూసుకుంటే భారతదేశం అష్టైశ్వర్యాలతో సుసంపన్నంగా ప్రపంచంలో వెలుగొందుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో స్వయం యతి స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవసంకటాత్ అని చెప్పి గురు అనేటువంటి శబ్దానికి ఎవరండి గురువు అంటే దత్తాత్రేయ స్వామిని గురువుగా చెబుతారు. భాగవత మహాపురాణంలో శ్రీమన్నారాయణమూర్తి యొక్క 21 అవతారాల్లో కృతయుగంలో దత్తాత్రేయ స్వామి వారు అవతరించారు. వారు అనేకమైనటువంటి ఈ సిద్ధులందరికీ వారే గురువు. అనేకమైనటువంటి సిద్ధ పురుషులందరికీ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం అనేది అక్కడ ప్రవహించింది. ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వామివారుగా, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారుగా అట్లా అనేకమైనటువంటి దత్తాత్రేయ పరంపరమైనటువంటి అవతారాల ద్వారా లోకానికి గురు మహాత్మ్యాన్ని చెప్పారు. అందులో ప్రధానంగా గురు చరిత్ర అనేటువంటి గ్రంథం ఏదైతే మరాఠీ భాషలో, కన్నడ భాషలో ఉందో దానిని పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామివారు సంహితాయన గురుద్విసాహస్రి అనేటువంటి పేరుతో, గురు సంహిత అనేటువంటి పేరుతో చాలా అత్యద్భుతంగా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క లీలను అన్నింటినీ కూడా వర్ణించినటువంటి దివ్యమైనటువంటి సందర్భం. ఆ దత్తాత్రేయ స్వామి చరిత్రలో ఏం చెబుతారంటే గురుపాదాలు పట్టుకుంటే చాలు. వాసుదేవానంద సరస్వతి స్వామి వారు చెప్పారు, స్మర్తృగామి స్వభక్తారాం. ఒకసారి దత్తా 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 అని స్మరిస్తే, మీరు ఎక్కడ స్మరిస్తే అక్కడ దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై మనకున్నటువంటి బాధలని కూడా పోగొడతాడని చెప్పి మనకు అనేకమైనటువంటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి అటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం ఈ మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు, శ్రీదత్త జయంతి నాడు మనందరి మీద ప్రసరించాలని ఈ రామభద్ర క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీరామచంద్ర స్వామి వారు, అలాగే గోమాతలు, అశ్వత్థ నారాయణుడు, ఆంజనేయ స్వామి అందరినీ కూడా అనుగ్రహించాలి అని చెప్పి గురువు గారు. గురు దత్త ధ్యాన మందిరం కూడా ఈరోజు ప్రారంభం. అది ఇంకా గొప్ప విషయం ఏంటంటే దత్త ధ్యాన మందిరం కూడా ప్రారంభం కావడం ఈ దత్త జయంతి నాడు చాలా విశేషమైనటువంటి సందర్భం. శ్రీనివాస శర్మ గారు కూడా ఒకసారి చెబుతారు.